క్లయింట్ క్రెడిట్ రిపోర్ట్ అనేది అనలైజ్ చేస్తారు, మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తారు, లేదా స్కోర్ ఇంప్రూవ్ అయ్యేలా మీరైతే స్టెప్ గైడెన్స్ ఇస్తారు. ఓకే, మీరు బ్యాంక్ కాదండి. ఓకే, క్రెడిట్ రిక్వైర్ గైడెన్స్ మాత్రమే ఇస్తారు. ఓకే, సో ప్రాసెస్ క్లియర్గా వినండి, నేను చెప్తాను. ఇదేంటంటే ఫ్రెండ్స్, క్లయింట్ క్రెడిట్ రిపోర్ట్ మీరు తీసుకోండి. ఓకే, ఇష్యూ ఐడెంటిఫై చేయండి, ఇష్యూస్ ఏమంటే ఐడెంటిఫై చేయండి. ఓకే, లేట్ పేమెంట్స్ కానీ, క్లోజ్ లోన్స్ అప్డేట్స్ కానీ, ఓకే, సో కాకపోవడం, లేదా రాంగ్ ఎంటైర్స్ అంటే ఎంట్రీస్ అనేవి రాంగ్గా పట్టడం కానీ, లేదా డిస్పాచ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా ఈఎంఐ డిస్ప్లేన్ ప్లాన్ అనేది మీరు క్రియేట్ చేయండి, డిస్ప్లేన్ మరో ఈఎంఐ కట్టేటట్టు, లేదా క్రెడిట్ అన్టైటిలైజేషన్ కంట్రోల్ అడ్వైస్ చేయండి. సో ఇది మ్యాజిక్ కాదండి, సిస్టమేటిక్ కరెక్షన్. ఓకే, సో క్లయింట్ అంటాడు, బ్రో స్కోర్ అనేది నాకు 550 ఉందండి, మరి ఫిక్స్ అవుతుందా? మీరు అంటారు అప్పుడు 3 months ఈఎంఐ డిసిప్లైన్గా మీరు ఫాలో అయ్యి కడితే మీకు రాంగ్ ఎంట్రీ డిస్ప్యూట్ చేస్తే స్కోర్ అనేది స్లోలీ ఇంప్రూవ్ అవుతుంది. హోప్ ప్లస్ క్లారిటీ ఇవ్వండి చాలు వాళ్ళకి మీరు. సో ఎర్నింగ్ మోడల్, మనకి ఎర్నింగ్ అనేది ఎలా వస్తుంది అని అంటే 2000 నుంచి 5000 ఫర్ క్లయింట్కి అయితే మనమైతే ఛార్జ్ చేసుకోవచ్చు. 3 నెలల నుంచి 6 నెలల గైడెన్స్ అనేది మీరు ప్యాకేజెస్ వాళ్ళకి ఇస్తూ కూడా అమౌంట్ సంపాదించుకోవచ్చు.